నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత సమ్మిట్ కు బరాక్ ఒబామా సహా 60 దేశాల ప్రతినిధులు అనుమతి ఇవ్వాలని విదేశాంగ మంత్రి జయశంకర్ కు సీఎం విజ్ఞప్తి. బీపీఎల్, ఏపీఎల్ పద్ధతిలో రేషన్ కార్డుల జారీకి సర్కారు కసరత్తు, వచ్చే నెలలో ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్న మంత్రి ఉత్తమ్. నేడే గ్రూప్ 3 ఫలితాలు ప్రకటన, జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేయనున్న టీజీపీఎస్సీ. బంగారం అక్రమ రవాణా కేసులో రంగంలోకి సీబీఐ, ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందనే ఆరోపణలపై దర్యాప్తు. దేశవ్యాప్తంగా అమ్మరాన్ని అంటుతున్న హోలీ, ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనంద హేళి. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్లో ప్రభుత్వం నిర్వహించబోతున్న భారత్ సమ్మిట్ కు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్, అనిల్ కుమార్ తో కలిసి వెళ్లి జైశంకర్ ను కలిశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 60 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దౌత్య, రవాణాపరమైన సాయం ద్వారా సదస్సు విజయవంతానికి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాబోయే 25 ఏళ్లలో రాష్ట్రాన్ని సమున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం దార్శనిక పత్రం తయారు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాది హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, ఇండియా జాయ్ ఫెస్ట్ వివరాలను కేంద్ర మంత్రి జైశంకర్ కు వివరించారు. అందుకు కేంద్ర మంత్రి జైశంకర్ సానుకూలంగా స్పందించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో చేపట్టే కార్యక్రమాలకు తమ మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో జారీ చేసే కొత్త రేషన్ కార్డులు 2 రకాలుగా ఉంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ట్రై కలర్లో బీపీఎల్ కార్డులు, గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఆ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఏప్రిల్ నెలలో ఉండొచ్చన్నారు. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ట్రై కలర్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. 3 నల్ల చట్టాల మాదిరిగా నేషనల్ మార్కెట్ పాలసీని కేంద్రం తీసుకురాబోతుందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. జాతీయ విధాన ముసాయిదా పేరుతో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను ప్రైవేటు పరం చేయాలని మోదీ సర్కారు ప్రయత్నం చేస్తోందన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ అంశంపై హైదరాబాద్ బీఆర్కే భవన్లో రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో కోదండరెడ్డి సమావేశమయ్యారు. నేషనల్ మార్కెటింగ్ పాలసీపై చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. నేషనల్ మార్కెటింగ్ పాలసీ అమలైతే ప్రభుత్వానికి వచ్చే 1000 కోట్ల ఆదాయం పోతుందని హెచ్చరించారు. మార్కెటింగ్ శాఖలో 2500 మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నేషనల్ మార్కెటింగ్ పాలసీపై ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించనున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగకుండా శరవేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 4 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేసి పాలేరుకు నీరు అందించాలనే సంకల్పంతో సర్కార్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట సమీపంలోని సీతారామ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ను మంత్రి, కలెక్టర్లు, నీటిపారుదల అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. టన్నెల్ నిర్మాణం పూర్తయ్యేలోగా భూసేకరణ చేపట్టి కాలువ పనులు పూర్తి చేయాలని సూచించారు. సీతారామ నిర్వాసితులు అర్హులైన వారికే పరిహారం అందిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. భవిష్యత్ అంతా రైతులదే అని తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు స్థానిక అధికారులు వెంటనే రిపోర్ట్ చేయాలి. గుడిగడంగా అన్ని సమస్యలు నా దృష్టిలో ఉంటాయి, కానీ ప్రజలకు సంబంధించిన అంశాలే ముందు నడుస్తాయి. ఈ నెలాఖరి కల్లా 10,000 కోట్లు 6,000 చొప్పున అందరికి మీ అకౌంట్ లో వేయించే బాధ్యత నాది. కాబట్టి నాకు ప్రధానం సీతారామ. నాకు మొట్టమొదటి కోరిక సీతారామ. రోడ్డు లేకపోయినా సింగిల్ రోడ్డు మీద వెళ్ళగలుగుతాం, డబుల్ రోడ్డు మీద వెళ్ళగలుగుతాం, గానీ నీళ్లు ఉండాలి. దానికి తగ్గట్టుగా పనులు చేయాలి. ఈ జిల్లాని ఈ 4 సంవత్సరాల్లో జోలూరుపాడు టన్నెల్, ల్యాండ్ ఎక్విజిషన్, ఫారెస్ట్ క్లియరెన్స్ అది అయిపోతే పాలేరుకి వెళ్తాయి.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 2-3 జోన్ల పరిధిలో సాగు తాగునీటి అవసరాల కోసం చెరువులు నింపేందుకు నీరు విడుదల చేసే అంశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్కు కేఆర్ఎంబీ సూచించింది. సాగర్ ఎడమ కాలువ ద్వారా 3,530 క్యూసెక్ల నీరు విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తిపై బోర్డు ఈ మేరకు స్పందించింది. శ్రీశైలం సాగర్లో ప్రస్తుతం చాలా తక్కువ మొత్తంలో నీరు ఉన్నందున తాగునీటి అవసరాల కోసం చాలా జాగ్రత్తగా వాడుకోవాలని ఇటీవలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని బోర్డు గుర్తు చేసింది. ఏప్రిల్ వరకు 2 రాష్ట్రాల సాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాల ఏజెన్సీలు సంయుక్త ప్రణాళిక తయారు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు ఏపీకి రాసిన లేఖలో కృష్ణా బోర్డు పేర్కొంది. కాంగ్రెస్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వివరించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వం రద్దు చేసిందని ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజకీయ విలువల గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్దమన్న మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలు సిద్దమా అని సవాల్ విసిరారు. జగదీష్ రెడ్డి గారు వివరించిన తీరు, వారు దళితుల పట్ల వివరించిన తీరు ఈ రాష్ట్రంలో ప్రతి దళితుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీల పట్ల, దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ లోనే ఉంది. మా దగ్గర పెద్దపీట వేస్తామని 10 ఏళ్లలో మీరు జరిగినటువంటి పాలన, సంవత్సరంలో మీరు జరిగినటువంటి పాలన మీద డిబేట్ పెట్టుకుందాం. మాకు వచ్చింది అవకాశం 14 నెలలు మాత్రమే. మీరు 10 ఏళ్లు పాలించారు. మీరు 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఏం చేశారు, బీసీలకు ఏం చేశారు, మైనార్టీలకు ఏం చేశారు, మాలాంటి గిరిజనులకు ఏం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏం అభివృద్ధి చేశారు, ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు, అవన్నీ కూడా చర్చించుకుందాం. మేము సిద్ధంగా ఉన్నాం. గ్రూప్ 3 ఫలితాలను ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. 1365 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 5.36 లక్షల మంది దరఖాస్తు చేయగా గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 50.2% మంది హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇవాళ గ్రూప్ 3 జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి కానుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకొస్తున్న కారు చూసి పరుగులు తీసిన జనం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఫెన్సింగ్ తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఉదయాన్నే కామదహన వేడుకలు సైతం నిర్వహించారు. హైదరాబాద్ కోకాపేటలోని 60 అంతస్తుల ఎస్ఎస్ గ్రౌండ్లో హోలీ సంబరాలు ఆకాశాన్నంటాయి. స్కై బ్లాస్ట్ పేరుతో నిర్వహించిన రంగుల తుపాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ వేళ నిబంధనలు అతిక్రమించొద్దని పోలీసులు స్పష్టం చేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసేశారు.
రంజాన్ పండుగ వచ్చిందంటే హైదరాబాద్లోని పాత బస్తీ సందడిగా ఉంటుంది. రంజాన్ సందర్భంగా చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడానికి హైదరాబాద్ నగరవాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. రోజంతా కఠిన ఉపవాస దీక్ష చేసే ముస్లింలు రాత్రి వేళలో షాపింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతుంటారు. సందర్శకులు భారీగా రావడంతో విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయని దుకాణదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించే పండుగ రంజాన్. ఈ మాసంలో రోజంతా కఠిన ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ భక్తిని చాటుకుంటారు. రంజాన్ అంటే ఉపవాసాలు, నోరూరించే ఆహారమే కాదు, షాపింగ్ కు అంతే ప్రాధాన్యత ఉంది. పండుగ సమయాల్లో చార్మినార్లో షాపింగ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. రంజాన్ మాసంలో షాపింగ్ కు హైదరాబాద్ నగర వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. కొనుగోళ్ల కోసం వచ్చే సందర్శకులతో చార్మినార్ ప్రాంతం కోలాహలంగా ఉంటుంది. రంజాన్ మాసమంతా చార్మినార్లోని దుకాణాలన్నీ రాత్రంతా తెరిచే ఉంటాయి. మదీనా నుంచి చార్మినార్ వరకు షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా దొరికే గాజులు మగువలను ఆకట్టుకుంటున్నాయి. రాత్రివేళలో చార్మినార్ వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం ఆనందాన్ని కలిగిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. ఇక్కడ చార్మినార్ రంజాన్ మంత్ కదా, స్పెషల్ గా నైట్ షాపింగ్ అంతా బాగుంటుందని వచ్చాము. షాపింగ్ చేసాము, అంతా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ తో నైట్ లైఫ్ చాలా బాగుంది. మేము వచ్చింది ఇది 4th year వస్తున్నాం, ఇదే కంటిన్యూస్ గా. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ కమింగ్ హియర్. వీ హ్యావ్ డన్ అవర్ షాపింగ్. ఇది చార్మినార్ చూడడానికి వచ్చాము మా ఫ్రెండ్స్ తో ఫ్రమ్ విజయవాడ. అండ్ ఇక్కడ చెప్పల్స్ అండ్ నైట్ డ్రెస్సెస్ అండ్ వాచెస్ సో మెనీ అవైలబుల్ హియర్. అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ పర్చేసింగ్ సమ్ ఆఫ్ ద చెప్పల్స్ టు అవర్ చిల్డ్రన్స్. దట్స్ ఆల్. నైట్ వ్యూ చాలా బాగుంది. అండ్ చార్మినార్ కలర్స్ ఆల్సో lighting colors happen. Nice to meet. See, रमज़ान में ख़ास तौर पे जो है बहुत जगह के लोग आते हैं रमज़ान देखने के लिए, सेलिब्रेट करने के लिए. अब जैसा कि सिर्फ मुस्लिम से नहीं, जैसा कि हिंदू, मुस्लिम, क्रिश्चियंस सभी मज़हब के लोग जो है आते हैं. ख़ास तौर पे शॉपिंग के लिए भी आते हैं. नए टाइप्स और नई वैरायटी के जो है ड्रेसेस वगैरह आते हैं. अब जैसा कि हमारे पास जो है अभी चिल्ड्रंस के लिए बहुत सारी वैरायटीज़ है, जैसा कि फ्रॉक्स है, कॉट सेट्स है, और हमारे पास जो है लेडीज़ के लिए भी नाइटीज़ है, स्टॉल्स वगैरह सभी अवेलेबल है. तो आप सभी लोग भी जो है रमज़ान में चारमीनार को आइए, एंजॉय करिए. सभी जो है आप लोग घूमिए यहाँ पर, आपको भी जो एक नया एक्सपीरियंस करने का मौका मिलेगा. तो आइए आप सब लोग. थैंक यू. షాపింగ్ చేసి అలసిపోయిన సందర్శకులకు చార్మినార్ ప్రాంతంలో చాలా ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, మిలాన్ జ్యూస్, నిమ్రా చాయ్, చెరుకు రసం లాంటివి నోరూరించే ఆహార పదార్థాలు స్వాగతం పలుకుతున్నాయి. పర్యాటకులు భారీగా తరలిరావడంతో విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయని దుకాణదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. चारमीनार लेन में है मेरा फुटवेयर का होलसेल भी रिटेल भी है. आप मेरे पास अफोर्डेबल प्राइस में अच्छी चीज़ लेके जा सकते हैं. ये रमज़ान के टाइमिंग जो है रात में 3 बजे तक खुला है. आपको जो है पूरे बाजार में जो है ये वैरायटी नहीं मिल सकती. मदीना से चारमीनार तक A1 चीज़ मिलेंगी आपको. रमज़ान के लिए ऑफर भी देंगे आपको. इंशाल्लाह आइए, आप अच्छी से अच्छी चीज़ मिलेगा. ऐसा कोई जो है वो नहीं है. हमारे हिंदू मुस्लिम सब भाई आ सकते. सबके लिए जो है होली के लिए ऑफर है समझो, रमज़ान के लिए ऑफर है समझो. अच्छा चीज़ मिलेगा. सेल अभी थोड़ा कम है. अभी मार्केट उठेगा डे बाय डे. जैसा होएगा ना दिन होएगा जब उठता जाएगा. హాయిగా రావాలా, మంచిగా పర్చేస్ చేయాలా. ఇది డే నైట్ మొత్తం ఓపెన్ ఉంటది. చాలా హ్యాపీ రంజాన్ ఉంది. ఇప్పుడు 2-3 దినాలు ఇప్పుడు మన నడుస్తున్నాయి. ఇప్పుడు హోలీ పండుగ ఉంది. 2 దినాలు అయితే హోలీ పండుగ ఉంది. అట్లా ఏం లేవు మన దగ్గర. ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరు రావచ్చు.
రంజాన్ మాసంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకతను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మార్కెట్ బాగా జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయని పర్యాటకులు అయితే చెబుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కిసాన్ మేళా ఘనంగా జరిగింది. వర్షధార, మిట్ట ప్రాంతాల రైతుల్లో నూనె గింజల పంటల సాగు పట్ల అవగాహన కల్పించేందుకు మేళాను ఏర్పాటు చేశారు. రైతు సదస్సుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి 450 మందికి పైగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆముదం, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పైర్ల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. అయితే ఈసారి మేము కుసుమ వేసినాము, మాకు మంచి దిగుబడి వచ్చింది. మేము కుసుమ పండించిన తర్వాత కూడా మేము బయట ఎక్కడ అమ్ముకోము. అది నూనె మిల్లుకు పట్టించి నూనె తీసుకొని ఒకవేళ మనకు ఫ్యామిలీకి సరిపోయినంత ఉంచుకొని లేక మిగిలిందంతా మార్కెట్లోకి నూనె అమ్మేసుకుంటాం. 7 years నుంచి సన్ఫ్లవర్ వేయడం జరుగుతుంది. దానివల్ల మాకు అధిక దిగుబడి వచ్చి రాబడి అనేది ఎక్కువ రావడం వల్ల మేము ప్రతి సంవత్సరం అదే క్రాప్ వేయడం జరుగుతుంది. అధిక దిగుబడి రావడానికి మేము హనీ బాక్సులు యూజ్ చేస్తున్నాము. అవి పెట్టడం నుంచి మాకు ఎకరానికి దాదాపు 5 quintals ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. నూనె గింజల నుంచి మనం ఆయిల్ తీసుకొని ఎక్కువ లాభాలు గడించడం జరుగుతూ ఉంది. అట్లాగే కొన్ని పంటల నుంచి పురుగులను, తెగుళ్లను కంట్రోల్ చేసేటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫంజిసైడ్స్ కూడా మన ఇక్కడ నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంది. కూలీల కొరత, మనం స్ప్రే చేయాలి అంటే మీ రోజు చెప్పిన తర్వాత 4 రోజులు కానీ చేయలేదు, ఎందుకంటే మనుషులు దొరకట్లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక పరిజ్ఞానం, ముఖ్యంగా మహిళలు డ్రోన్స్ నడుపుకోవడము, వాటి ద్వారా లాభాలను గడించడము, అట్లాగే మనకు రైతులకు సమయానికి ఏదైతే ఫీల్డ్ ఆపరేషన్ చేయాలనుకుంటామో అది సమయానికి చేయగలుగుతా ఉన్నాం. ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్నకు ఐఏఎస్ అధికారి తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి భట్టే విక్రమార్కకు ప్రత్యేక కార్యదర్శిగాను పనిచేస్తున్నారు. గణాంకాలు, విశ్లేషణకు సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంక్ ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తోంది. ఈ ఫెలోషిప్ కోసం 2600 మందికి పైగా దరఖాస్తు చేశారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న 33 మంది అధికారులను ఎంపిక చేశారు. భారతదేశం నుంచి కృష్ణ భాస్కర్ ఒక్కరే కావడం విశేషం. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఈ నెల 18 నుంచి 27 వరకు 9 రోజులు ప్రత్యేక శిక్షణ పొందేందుకు రావాలంటూ ప్రపంచ బ్యాంకు అధికారులు కృష్ణ భాస్కర్కు ఆహ్వానం పంపారు. ఆ తర్వాత ఆన్లైన్లో 6 నెలల కోర్సు పూర్తి చేయాలని, ఈ మేరకు కృష్ణ భాస్కర్ అమెరికా వెళ్లడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ కోర్సుకు సంబంధించిన వ్యయం మొత్తం వరల్డ్ బ్యాంక్ భరిస్తుంది. హైదరాబాద్లో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11,50,000 రూపాయల నకిలీ నోట్లు, 4 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేట్కు చెందిన ప్రధాన నిందితుడు మాణిక్యరెడ్డి సహా 7గురిని అరెస్ట్ చేశారు. గుజరాత్, అహ్మదాబాద్ వాసి సురేష్ నుంచి నకిలీ నోట్లు తెచ్చి హైదరాబాద్లో చెలామణి చేస్తున్నట్లు గుర్తించారు. ₹1,00,000కు 4 లక్షల నకిలీ నోట్లు తెచ్చి చెలామణి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లపై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో 2,000 కోట్ల వ్యయంతో చేపట్టిన తరగతి గదుల నిర్మాణంలో అవినీతి జరిగిందని 2022లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక ఇచ్చింది. ఆ పనులు ప్రజాపనుల విభాగం చేపట్టింది. విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక ఆధారంగా నాటి మంత్రులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లపై ఎఫ్ఐఆర్ నమోదుకు అధికారులు రాష్ట్రపతి అనుమతి కోరారు. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద ద్రౌపది ముర్ము అనుమతి మంజూరు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా బీజేపీ ఇలాంటివి చేస్తోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. దుబాయ్ నుంచి అక్రమ బంగారం రవాణా చేస్తున్న కేసులు ఎక్కువైన నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. దుబాయ్ నుంచి వస్తున్న అక్రమ బంగారం రవాణాలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి 14 కిలోల 17 బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకొస్తుండగా కన్నడ నటి రణ్యారావును మార్చి 3న బెంగళూరు ఎయిర్పోర్టులో DRI అధికారులు పట్టుకున్నారు. మరో కేసులో దుబాయ్ నుంచి 21 కేజీల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్న 2 విదేశీయులను మార్చి 6న ముంబైలో అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల సహకారం వల్లే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, వారి సాయం లేకుండా నిందితులు తప్పించుకోలేరని డీఆర్ఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. అటు నట్టి రన్యారావు వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేసింది. బెంగళూరులోనే 8 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్తో 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే కాల్పుల విరమణపై ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఏ ఒప్పందమైనా శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలని అభిప్రాయపడ్డారు. కాల్పుల ఆలోచన సరైనదేనని, దాన్ని తాము ఖచ్చితంగా సమర్థిస్తామని మాస్కోలో జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ తెలిపారు. యుద్ధ విరమణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై అమెరికాతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో లేదా ప్రత్యక్షంగా అయినా చర్చించాల్సి ఉందని పుతిన్ తెలిపారు. పుతిన్ ప్రకటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని చెప్పారు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్తో మాట్లాడనున్నట్లు, గతంలో పేర్కొన్న విషయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ నొక్కి చెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లు ఈజిప్టు, జోర్డాన్, ఇతర పశ్చిమాసియా దేశాలకు శాశ్వతంగా తరలిపోవాలని గత నెలలో పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. గాజా పౌరులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఐర్లాండ్ ప్రధాని మైకేల్ మార్టిన్తో భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్ పాలస్తీనియన్లను బహిష్కరించబోమని చెప్పారు. ట్రంప్ ప్రకటనను ఈజిప్టు స్వాగతించింది. గాజా ప్రజల పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించాల్సిన అవసరం, పాలస్తీనా సమస్యకు స్థిరమైన, న్యాయమైన పరిష్కారం కనుగొనాల్సిన ప్రాముఖ్యతను ట్రంప్ మాటలు తెలియజేస్తున్నాయని ఈజిప్టు పేర్కొంది.